మీకు బ్లౌజు రౌండ్ తిరిగే దగ్గర అంటే వెనక వైపు రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ వేసేటప్పుడు నీట్‌గా రావట్లేదా? ఎత్తినట్టుగా వస్తుందా? అలాంటప్పుడు మనం ఏ విధంగా కుట్టేసుకుంటే నీట్‌గా వస్తది రౌండ్ షేప్ అనేది ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. నేను బ్యాక్ సైడ్ రౌండ్ అనేది ఇలా వేశాను థ్రెడ్ పైపింగ్ తోటి. మీకు క్లారిటీతో ఇప్పుడైతే మీకు చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి మనం ఏ కలర్ పైపింగ్ వేయాలనేది క్లాత్ అనేది తీసి పెట్టేసుకోండి. క్లాత్ అనేది క్రాస్‌గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసాక 2 ముక్కల్ని ఇట్లా జాయింట్ చేసేసుకోండి క్రాస్‌గా. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది కదా! ఇట్లా జాయింట్ చేసేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలో చూసుకోండి. అయితే చూడండి మనం బ్యాక్ సైడ్ వేస్తాము. అలాగే ఫ్రంట్ వేస్తాము. నెక్స్ట్ హ్యాండ్స్‌కి వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగా ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా! మనకి ఎంత క్లాత్ కావాలో అట్లా తీసేసుకొని ఇట్లా జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసాక అయితే నేను నార్మల్ పాదంతోనే వేస్తానండి పైపింగ్ అనేది. ఇది సింగిల్ పాదం కాదు. నార్మల్ పాదమే. ఇగోండి మీకు కనిపిస్తుంది కదా! ఇదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇది సన్నంగా ఉంటదండి. అందుకోసం నార్మల్ పాదంతోని ఇది సెట్ అయిపోతదనమాట. కొంచెం లావు థ్రెడ్ అనుకోండి ఈ పాదం అనేది ఈ థ్రెడ్ మీద వచ్చేస్తది కుట్టనేది. అందుకోసము నార్మల్‌గా ఇట్లా 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి నార్మల్ మిడిల్‌లో వస్తదండి. పక్కనే కుట్టు పడతది. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇగో చూసారా థ్రెడ్ అనేది నేను క్లాత్ మిడిల్‌లో పెట్టేసి ఇలా కుడుతున్నాను. థ్రెడ్ పక్కనే ఇలా కుట్టు పడేటట్టుగా చూసేసుకోండి. ఒకవేళ కుట్టు ఇంకొంచెం దూరంగా పడిపోయిందనుకోండి తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి వేసేసుకోండి. కానీ అలాగే వేయొద్దు. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇది బ్లౌజ్‌కి జాయిన్ చేసేటప్పుడు షేప్ కూడా అదే విధంగా వచ్చేస్తదనమాట. అందుకోసం పక్కనే పడేటట్టుగా చూసేసుకోండి. చూసుకునేక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! ఆ క్లాత్ అంత అవసరం లేదు. మీకు చూపిస్తాను. కట్ చేసి ఇయ్యాలనమాట. ఇగోండి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది తీసేయండి. కొంచెం ఒక పావు ఇంచు వరకు క్లాత్ అనేది ఉంచేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి ఇట్లా పైపింగ్ అనేది రెడీ చేసేసుకోవాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసేసుకోండి ఫస్ట్. లైనింగ్‌కి ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇగోండి ఆల్రెడీ ముందు కుట్టాం కదా! థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది. ఆ కుట్టు మీదే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చూడండి అస్సలు లాగొద్దండి. లాగితే మాత్రం అది పైకి ఎత్తినట్టుగా వచ్చేస్తది. ఇప్పుడు చూసారు కదా! నేనే క్లాత్‌ని జరుపుతున్నాననమాట హ్యాండ్ తోటి ఇట్లా. ఇగోండి ఇలాగా క్లాత్ అనేది మనమే జరుపుకోవాలి. అలాగైతేనే అక్కడ రౌండ్ తిరిగే దగ్గర నీట్ షేప్ అనేది కనిపిస్తది. ఇలాగే ఫ్రంట్ వైపు కూడా వేసేసుకోవాలండి. సో, ఇదిగోండి రౌండ్‌గా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! అయితే స్క్వేర్ నెక్కులు అలాగే 3 మూలల నెక్కులు ఉండేటప్పుడైనా క్రాస్ కటింగే చేసేసుకోవాలండి. అలాగైతేనే మనకు షేప్ తిరుగుతదనమాట. లేదంటే ఇంకా నీట్‌గా రాదు. ప్లస్ ఫస్ట్ చూడండి తర్వాత వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ తీసేసుకోండి. మెయిన్ క్లాత్‌కి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసింది ఉల్టా వేయండి. ఉల్టా ఇట్లా పెట్టేసినాక ఏం చేస్తారంటే జరిగిపోకుండా క్లాత్‌ని జరిగిపోకుండా ఇట్లా పిన్నులు పెట్టేసుకోండి. అలాగైతే జరిగిపోదనమాట. కరెక్ట్‌గా ప్లేస్ చేసేసుకోండి. లేదంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఆల్రెడీ మనం కుట్టాం కదండీ! పైపింగ్ పక్కనే కుట్టు వస్తది కదా! అదే కుట్టు దగ్గర పక్కనే కుట్టు మీద పడేటట్టుగా చూసేసుకోండి. ఇలాగ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇట్లా నీట్‌గా క్లాత్‌ని మనమే జరపండి. ఆ క్లాత్ లాగేటట్టుగా అయితే అస్సలు చేయొద్దనమాట. లాగారనుకోండి ఇంకా నీట్‌గా రాదనమాట. సో, చూడండి ఇలాగ రౌండ్ అనేది వేసేసుకొని వచ్చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి పిన్నులు తీసేయండి. తీసేసినాక ఏం చేస్తారంటే ఈ క్లాత్‌ని ఇప్పుడు కట్ చేసేయాలి. మిడిల్ క్లాత్ ఉంది కదండీ! అది కట్ చేసేయాలి. అయితే ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ క్లాత్ మనం కుట్టామనుకోండి పైపింగ్ క్లాతు, అది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నానా ఈ విధంగా కట్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా! ఈ మూలల దగ్గర కూడా నీట్‌గా ఈ షేప్‌లో వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. అయితే డైరెక్ట్‌గా ఇది వెనక వైపు తిప్పేయకండి. ఈ రౌండ్‌ల దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. సో, ఎక్కడైతే కట్స్ పెట్టేటప్పుడు ఆ థ్రెడ్ కట్ అయిపోకుండా చూసుకోండి. మనం కుట్టాం కదండీ! ఆ కుట్టు వరకు వెళ్ళకూడదు. కుట్టు కట్ అయిపోయిందనుకోండి ఇంకా పోద్దనమాట. నీట్‌గా ఉండదనమాట. సో, ఇప్పుడు చూడండి తర్వాత వచ్చేసి ఇలా తిప్పియండి. అంటే మనకి పాదం అనేది నార్మల్ పాదమే కదండీ! అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది పాదం వైపు మిడిల్‌లో కొంచెం గ్యాప్ వస్తది కదండీ! ఆ గ్యాప్‌లో వచ్చేటట్టుగా ఈ థ్రెడ్ పడేటట్టుగా ఈ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. వెనక వైపు తిప్పేసరికి రౌండ్ అనేది ఇట్లా రావాలనమాట. అలాగైతేనే నీట్‌గా కనిపిస్తది. మనము వేసుకున్నా సరే వెనక్కి నీట్‌గా అందంగా కనిపిస్తదనమాట. సో, చూడండి ఈ విధంగా. ఇగోండి రౌండ్ కూడా చూసారా? లాగొద్దండి. లాగితే మాత్రం బ్లౌజ్ అనేది సాగిపోతది. వింకిల్స్ అనేవి వచ్చేస్తాయనమాట. సో, చూడండి నీట్‌గా వెనక సైడ్ వచ్చేసింది కదండీ! ఇలాగే ఫ్రంట్ వైపు కూడా వేసేసుకోవాలి.
ఇదిగోండి. అయితే నడుముకైతే నేను పైపింగ్ అనేది వేయలేదండి. మామూలు నడుము పట్టి వేసేయమన్నారు అందుకోసము. లేదంటే నడుముకి వేయాలంటే లైనింగ్‌కే వేసేసుకోవచ్చు. లేదంటే మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. సో, ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లు. ఈ ఫ్రంట్‌కొచ్చేసి ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకోండి. ఎదురెదురుగా ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకున్నాక ఇక్కడ నుండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా వేసేసుకొని వచ్చేయండి. నేను పైపింగ్ క్లాత్ చూసారా కొంచెం ఎక్కువే కనిపిస్తుంది కదా! అంత లేకపోయినా పర్వాలేదు. పైపింగ్ అంత ఉంది అనేసి చెప్పేసి ఈ మెయిన్ క్లాత్ అంత పెట్టేయకండి. అలాగైతే తగ్గిపోద్దనమాట బ్లౌజు. అందుకోసం అనమాట. సో, చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎదురుగా ఇంకొకటనమాట. ఇట్లా వేసేసుకోవాలి. 2 ఒకసారే వేసామనుకోండి మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉండకుండా బాగొచ్చేస్తది. సో, చూడండి ఈ విధంగా అనమాట. ఇగోండి ఇట్లా వస్తది కదా! ఈ మిడిల్‌లో కట్ చేసేయండి. కట్ చేసేసాక మెయిన్ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ అనేది తీసేసుకోండి. తీసేసుకొని మెయిన్ క్లాత్ ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఒరిజినల్ ఎదురుగా ఉండేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా ఓపెన్ చేసేసి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఒరిజినల్ ఉండేటట్టుగా ఇట్లా పైకి కనిపించేటట్టుగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ లైనింగ్ కిందకి జాయిన్ చేసాం కదండీ పైపింగ్ అనేది. ఆ పైపింగ్ వచ్చి నీట్‌గా ఇలా ప్లేస్ చేసేసుకోండి. అయితే జరిగిపోతాయి అన్నప్పుడు ఏం చేయాలంటే పిన్నులు పెట్టేసుకోండి. లేదంటే గట్టిగా ఉండే క్లాత్‌లయితే కొంచెం ఈ టైప్‌లోనే కుట్టేయవచ్చు. లేదంటే పిన్నులు పెట్టేసుకోండి. కొత్తవారైతే జరిగిపోకుండా ఉంటదనమాట. సో, చూడండి ఇట్లా కుట్టేసాం గదండీ! సో, రెండోది గూడా దీనికి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగైతే మనకి ఉల్టా సీదా అనేది పడకుండా కన్‌ఫ్యూజ్ లేకుండా 2 ఒకవైపు రావండి. ఎదురెదురుగా వచ్చేటట్టుగా ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి ఆపోజిట్‌లోన వచ్చేస్తది. సో, చూడండి ఈ విధంగా అనమాట నీట్‌గా. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం అస్సలు లాగొద్దు. ఇగోండి ఇట్లా. అయితే ఇది కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉంది కదండీ! ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. జస్ట్ చిన్నగే పెట్టండి. మళ్ళీ థ్రెడ్ అనేది పైపింగ్ అనేది కట్ అయిపోతదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. ఇగోండి ఇట్లా నీట్‌గా రౌండ్ దగ్గర ఫ్రంట్ వైపు చూసారు కదండీ! ఇలాగే రెండో సైడ్ గూడా కుట్టేసుకుంటే చాలా అందంగా కనిపిస్తది. మీకు 2 కుట్టేసాక గూడా చూపిస్తాను. అయితే హ్యాండ్స్‌కి గూడా ఇట్లా వేసుకోవచ్చండి. ముందు లైనింగ్‌కి జాయిన్ చేసేసి తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసి వెనక వైపు తిప్పేస్తే అయిపోతది. ఇగోండి రెండోది గూడా ఇట్లా కట్ చేసేసుకోండి. అందుకోసమే ఎప్పుడైనా సరే మనం క్రాస్ పట్టియే తీసేసుకోవాలి. లైనింగ్ అదే రౌండ్‌కైనా సరే స్ట్రెయిట్‌గా మనం వేసేసుకుంటాం కదా! 3 మూలల నెక్కు దానికైనా సరే. ఇగోండి 2 ఫ్రంట్‌వి అయితే రెడీ అయిపోయి అలాగే బ్యాక్ సైడ్ కూడా ముందు రెడీ చేసాం కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.